అందరికీ స్వాగతం. ఈరోజు మనం హనుమంతుని బాల్యం, ఆయన పొందిన అద్భుతమైన వరాలు, ఈ గాథను కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. మన దగ్గర హనుమంతుని దివ్య ఆశీస్సులు, అద్భుత బాలుడి కథ అనే ఒక కథనముంది కదా. అవును, దాని ఆధారంగా ఈ చిన్నారి ప్రయాణంలో ఉన్న ఆధ్యాత్మిక కోణాలని, మనకు స్ఫూర్తినిచ్చే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఇది కేవలం కథ కాదు, ఇందులో భక్తి, శక్తి, ఇంకా కష్టాలు ఎలా మేలు చేస్తాయో కూడా ఉంది. నిజమే. మొదటగా హనుమంతుడి జననం. దీని వెనక ఏదో దైవ సంకల్పం ఉందంటారు కదా. ఈ కథనం ఏం చెప్తోంది? అవును, అంజనాదేవి వానరరాణి సంతానం కోసం శివుడిని ప్రార్థిస్తుంది, చాలా ఆర్తితో. అదే సమయంలో వాయుదేవుడు ఒక యాగం నుంచి వచ్చిన పవిత్ర పాయసాన్ని ఆమెకందిస్తాడు. అంటే ఇది యాదృచ్ఛికం కాదంటారా? కాదనే చెప్తోంది కథనం. శివుడి అనుగ్రహం, ఇటు వాయుదేవుడి శక్తి రెండూ కలిసి ఒక ఉద్దేశ్యంతో, అంటే భవిష్యత్తులో రాముడికి సేవ చెయ్యడానికే హనుమంతుడు పుట్టాడన్ని అన్నమాట. అందుకేనా అపారమైన బలం చిన్నప్పట్నుంచే? ఖచ్చితంగా. మేఘాల్లో దూకడం, పర్వతాలు కదిలించడం, ఇవన్నీ ఊరికే లీలలు కాదు, ఆయనలో ఉన్న ఆ దైవాంశ శక్తికి నిదర్శనాలన్నమాట. అద్భుతం. సరే, ఇక కథలో ఆసక్తికరమైన మలుపు, సూర్యుడిని పండు అనుకోవడం. అవును, అది కేవలం చిన్నపిల్లల అమాయకత్వం కాదు, ఆయనలో ఉన్న అనంతమైన శక్తికి దేన్నైనా సాధించగలను అనే ఆ తెగింపుకు నిదర్శనం. ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఎర్రగా పండులా ఉందనుకుని ఆకాశానికి ఎగరడం. అవును, అది మామూలు విషయం కాదు కదా. అప్పుడే ఇంద్రుడికి కొంచెం కంగారు పుట్టింది. సూర్యుడిని రక్షించాలననుకున్నాడా, లేక ఈ బాలుడి శక్తి చూసి భయపడ్డాడా? రెండూ ఉండి ఉండొచ్చు. తన వజ్రాయుధంతో కొట్టాడు. అయ్యో! ఆ దెబ్బ హనుమంతుడి దవడకు తగిలింది. అందుకే హనుమాన్ అంటే పెద్ద దవడ కలవాడు అని పేరొచ్చింది. ఆ దవడకు తగిలిన గాయం? ఆ గాయం కూడా వృధా పోలేదనే చెబుతారు. అంటే భవిష్యత్తులో ఆయన రామనామస్మరణ చేసినప్పుడు పొందే ఆ భక్తి పారవస్యానికి, ఆ వినయానికి అదొక గుర్తుగా మిగిలిపోయిందన్నమాట. అయితే ఆ గాయం వల్ల వాయుదేవుడికి తీవ్రమైన కోపం వచ్చింది గదా. కొడుకు మీద ప్రేమతో చాలా కలత చెందాడు. ఎంతలా అంటే తన కదలికనే ఆపేశాడు. గాలి వీచడం ఆగిపోయింది. అంటే ఇది కేవలం తండ్రి బాధ మాత్రమే కాదు. కాదు, ఈ కథనం ప్రకారం వాయువు లేకపోతే సృష్టి ఆగిపోతుంది కదా. అవును, ప్రాణం ఉండదు. జీవరాశులన్నీ గాలికోసం అల్లాడిపోయాయి. అంటే వాయుదేవుడు తన చర్య ద్వారా హనుమంతుడి ప్రాముఖ్యతను, ఆయనకు ఏదైనా అయితే విశ్వానికే ముప్పు అని దేవతలకు చెప్పకనే చెప్పాడన్మాట. ఒక రకంగా తన కొడుకు రక్షణ కోసం చేసిన నిరసన లాంటిదా? అంతే. ఆ సంఘటనతో దేవతలంతా కదిలిపోయారు, తమ తప్పు తెలుసుకున్నారు. అప్పుడు బ్రహ్మగారొచ్చారా? అవును, సృష్టికర్త బ్రహ్మగారి నాయకత్వంలో దేవతలంతా వాయుదేవుడి దగ్గరికి వెళ్లి శాంతింపచేశారు. బ్రహ్మ తన స్పర్శతో హనుమంతుడి గాయాన్ని మాన్పారు. ఆ తర్వాతే వరాలిచ్చారా? అవును, మొట్టమొదట బ్రహ్మగారే. బ్రహ్మాస్త్రంతో సహా ఏ అస్త్రం కూడా ఈ బాలుడిని ఏమీ చెయ్యలేదు అని గొప్ప వరమిచ్చారు. అద్భుతం. ఇది రాబోయే రామకార్యానికి ఎంత అవసరమో. ఖచ్చితంగా. అది ఆరంభం మాత్రమే. మిగతా దేవతలు కూడా, అంటే ఇంద్రుడు తన వజ్రాయుధం పనిచేయదని, తుపానుల వల్ల హాని ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో కొంత భాగం ఇంకా శాస్త్రజ్ఞానం ఇచ్చాడు. ఇంకా వరుణుడు నీటివల్ల భయం లేదని, యముడు ఆ మృత్యుభయం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాడు. కుబేరుడు, విశ్వకర్మ, అగ్ని. కుబేరుడు ఆయన గద ఎప్పటికీ నశించదని, విశ్వకర్మ తన ఆయుధాలు ఏవీ హనుమంతుడిని ఛేదించలేవని, ఇక అగ్నిదేవుడు అగ్ని నిరోధకతను ఇచ్చాడు. అగ్నివరం లంకాదహనంలో ఉపయోగపడింది కదా. సరిగ్గా. ప్రతి వరం వెనుక ఒక కారణం, ఒక ప్రయోజనముంది. అంటే చూడండి, ఒక ఆపద, ఒక గాయం చివరికి ఇన్ని గొప్ప వరాలకు కారణమయ్యాయి. అవును, ఈ కథనం అదే నొక్కి చెప్తోంది, కష్టం నుంచే మంచి వస్తుందని. ఈ వరాలు కేవలం శారీరక బలం మాత్రమే కాదు కదా. కానే కాదు, ఇవి రాబోయే రామకార్యం కోసం దేవతలిచ్చిన దైవిక కవచాలన్నమాట. వాళ్ల దూరదృష్టికి, హనుమంతుడి మీద వాళ్లకున్న నమ్మకానికి ఇవి నిదర్శనం. ఆ గాయపడిన దవడ కూడా గొప్ప శక్తికి, అచంచలమైన భక్తికి చిహ్నంగా మారిందన్నమాట. నిజమే. నాకు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత ఆ శ్లోకం గుర్తుకొస్తోంది. హనుమంతుణ్ణి స్మరిస్తే జ్ఞానం, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం
అన్నీ లభిస్తాయని నమ్మకం. ఆయన కథ, ముఖ్యంగా ఈ బాల్యఘట్టం, స్వచ్ఛమైన భక్తి ఉంటే ఎలాంటి ప్రతికూలతలనైనా అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపిస్తోంది. ఖచ్చితంగా. ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం ఈ కథ విన్నాక. మన జీవితాల్లో వచ్చే కష్టాలని, గాయాలని, వాటిని కేవలం బాధనానే చూడాలా? లేక హనుమంతుడ్లాగే వాటిని మనలోని శక్తిని, భక్తిని మేల్కొల్పే అవకాశాలుగా, దేవుడి అనుగ్రహానికి మార్గాలుగా చూడాలా? ఇది ఆలోచించాల్సిన విషయం. నిజమే. జై భజరంగబలి.